పెద్ది రిలీజ్ వాయిదాకు ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తున్నారు. మార్చి 27న రావాల్సిన పెద్ది ఏప్రిల్ 30కు, ఆ తర్వాత జూన్కు షిఫ్ట్ అయింది. జూన్లో వస్తున్నామని చెప్పారే గానీ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. రీషూట్స్ చేయాల్సి రావడంతో జూన్లో కూడా పెద్ది రావడం లేదా? హ్యావ్ ఎ లుక్. పెద్ది షూటింగ్ చివరి దశకు వచ్చిన రిలీజ్ వాయిదా పడ్డం షాక్ ఇచ్చింది. టాకీ పార్ట్ పూర్తయిందని, ఒక్క పాటే బ్యాలెన్స్ ఉందని చెప్పినా జూన్ కు వెళ్లడంతో అనుమానాలు మొదలయ్యాయి. రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వక ఏడిపిస్తున్నాడని, విఎఫ్ఎక్స్ సీన్స్ సరిగ్గా రాకపోవడంతో మళ్లీ చేయించడానికి టైం తీసుకున్నారు అంటూ రకరకాల వార్తలు బయటకొచ్చాయి. తీరా చూస్తే కొన్ని సీన్స్ కోసం రీషూట్ కు వెళ్తున్నారని తెలిసిందే. అద్భుతమైన ఫీలింగ్ ఇవ్వడానికి, పర్ఫెక్షన్ కోసం సినిమా రిలీజ్ వాయిదా పడిందంటూ మేకర్స్ ప్రకటించారు. అంటే కొన్ని సీన్స్ పర్ఫెక్షన్ తగ్గడంతో రీషూట్స్ కు వెళ్తున్నారు అన్న కొత్త న్యూస్ చక్కర్లు కొడుతోంది. రీషూట్ చేయాల్సిన సీన్స్ ఏమిటో బయటికి రాలేదు. రీషూట్ అంటే వెంటనే అయ్యే పని కాదు. అందరూ డేట్స్ ఇచ్చినప్పుడే కాంబినేషన్స్ సెట్ అవుతాయి. ఈ లెక్కలన్నీ వేసుకుంటే సినిమా రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. పెద్ది జూన్ లో వస్తుందని మేకర్స్ ప్రకటించినా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. జూన్ 26న వస్తుందన్న న్యూస్ స్ప్రెడ్ అయినా అదే రోజు అఖిల్ లెనిన్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ లెక్కన పెద్ది జూన్ లో రావడం కూడా కష్టమే. పెద్ది నుంచి వచ్చిన 2 టీజర్స్, 2 పాటలు సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయనుకుంటే వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. రీషూట్ చేసినా హైప్ తగ్గకుండా చూసుకోవాలి. తమిళ సినిమా ఇండస్ట్రీని లీకేజ్లు వెంటాడుతున్నాయి. అదేంటో గానీ ఈ లీకేజ్ రాయిళ్లు పెద్ద సినిమాలనే టార్గెట్ చేస్తున్నారు. విజయ్ సినిమా జననాయగన్ లీకేజ్ రచ్చ చల్లారక ముందే జైలర్ 2 సీన్స్ బయటకొచ్చేశాయి. ఈ లీకేజ్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలర్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఆగస్టులో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా కీలకమైన ఫుటేజ్ లీక్ అయింది. ఇలా లీక్ అయిన విజువల్స్ ని ఎవరూ షేర్ చేయొద్దని నిర్మాణ సంస్థ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఎవరైనా షేర్ చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సంక్రాంతికి రావాల్సిన జననాయకన్ సెన్సార్ పూర్తి కాగా వాయిదా పడింది. ఈలోగా సీన్లుగా సినిమా అంతా బయటకు రావడం షాక్ ఇచ్చింది. లీక్ కు సంబంధించి 3 ప్రధాన నిందితులను అరెస్ట్ చేయగా జైలర్ 2 సీన్స్ బయటకు రావడం కలకలం రేపింది. సెక్యూరిటీని ఎంత టైట్ చేసినా అవుట్డోర్ షూటింగ్ అంటే సీన్స్ లీక్ కావడం కామన్ అయిపోయింది. వారణాసి షూటింగ్ టైంలో మహేష్ పై తీసిన సీన్స్ బయటకు రావడంతో చిత్ర యూనిట్ అలర్ట్ అయింది. ఈ మధ్య కాలంలో లీక్ కాకుండా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా రాకానే. చివరికి టైటిల్ కూడా లీక్ కాకుండా ఎవరూ ఊహించని టైటిల్ ని పెట్టారు. తెలుగు సినిమా బడ్జెట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. స్టార్స్ సినిమాల బడ్జెట్ 300 కోట్లు దాటిపోతే యంగ్ హీరోలు మేము సైతం అంటూ 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టారు. ఏ హీరోను కదిలించినా 100 కోట్ల బడ్జెట్ తో వస్తున్నామంటున్నారు. ఎందుకింత అంటే హిస్టారికల్ సబ్జెక్ట్, ఫోక్లోర్ డ్రామా, డిఫరెంట్ స్టోరీ అంటూ ఎవరి వర్షన్లో వాళ్ళు బిజీ అయిపోయి బడ్జెట్ పెంచేశారు. వాళ్ళెవరో ఒకసారి చూద్దాం. 5 ఏళ్ల క్రితం 10-20 కోట్ల మధ్యలో ఉండే యంగ్ హీరోల సినిమా బడ్జెట్ 100 కోట్లకు చేరింది. కొందరు 70-80 కోట్ల మధ్యలో ఉంటే మరికొందరు 100 కోట్లు దాటేశారు. రెగ్యులర్ అండ్ రొటీన్ మూవీ తీస్తే సక్సెస్ రాదు. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని అందరికంటే ముందే గ్రహించిన నిఖిల్ కార్తికేయ 2తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం నటిస్తున్న హిస్టారికల్ మూవీ స్వయంభూ 100 కోట్లతో రూపొందుతోంది. స్వయంభూ బడ్జెట్ ఎంతో చెప్పకపోయినా రిలీజ్ డేట్ వీడియోలో కోట్లు ఖర్చు పెట్టామని ఇండైరెక్ట్ గా చెప్పాడు నిఖిల్. సెట్స్, కాస్టింగ్, సెలబ్రిటీ టెక్నీషియన్స్, 2 ఏళ్ల కష్టం, 170 రోజులు షూటింగ్ డేస్, ఇవన్నీ కలిసి ఈ హిస్టారికల్ మూవీ బడ్జెట్ ని 100 కోట్లకు తీసుకెళ్లిపోయాయి. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా, భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న స్వయంభూ పాన్ ఇండియా మూవీగా రూపొందింది. 20-30 కోట్ల మధ్యలో ఉండే నానిని దసరాతో శ్రీకాంత్ ఓదెలా 50 కోట్లు దాటించేశాడు. సినిమాను 60 కోట్లతో తీస్తే థియేట్రికల్ రైట్స్ 50 కోట్లకు అమ్ముడు కాగా 65 కోట్లు వచ్చింది. దసరా ఇచ్చిన కిక్ తో పారడైజ్ బడ్జెట్ ని ట్రిపుల్ చేసేశాడు. యంగ్ హీరోల్లో తొలి 100 కోట్ల బడ్జెట్ దాటిన రికార్డ్ నానిదే. ది పారడైజ్ తో నాని 150 కోట్ల బడ్జెట్ మార్క్ ని క్రాస్ చేశాడు. ఒకరిని చూసి మరొకరు అన్నట్టు బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు. చూస్తుంటే సాయి దుర్గ్ తేజ్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరినట్టే. బ్రో ఫ్లాప్ తర్వాత తేజ్ నటిస్తున్న సంబరాల ఏటుగట్టు 100 కోట్లకు చేరుతోంది. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కేపీ చెప్పిన స్టోరీపై నమ్మకంతో నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్న మెగా మేనల్లుడిపై రిస్కే చేస్తున్నారు. రొటీన్ మూవీస్ తో ప్రేక్షకులు విసుగెత్తిపోయారు. అద్భుత ప్రపంచంలోకి తీసుకువెళ్తేనే థియేటర్ వైపు చూస్తున్నారు. యంగ్ హీరోలు సైతం ఆడియన్స్ ను కొత్త లోకల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో భారీ బడ్జెట్ నే నమ్ముకుంటున్నారు. ఇంతకాలం ఆచితూచి అడుగులేసిన నాగ చైతన్య తండేల్తో 60 కోట్ల బడ్జెట్ దాటేశాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ తీసుకురావడంతో ప్రస్తుతం నటిస్తున్న సినిమా వృషకర్మ బడ్జెట్ 100 కోట్లు దాటేస్తోంది. సెట్స్ కోసమే 30 కోట్లు ఖర్చు పెట్టారట. రీసెంట్ గా రిలీజ్ అయిన డెకాయిట్ పై 68 కోట్లు పెట్టారు. అడవిశేష్ పై ఇన్ని కోట్లు పెట్టడం అంటే నిర్మాత సుప్రియ రిస్క్ చేయడమే. హీరోకి
హీరోకి మినిమం గ్యారంటీ ముద్ర ఉండడంతో ఓటీటీ రైట్స్ తో చాలా వరకు సేఫ్ అయ్యారు. సినిమాను 30 కోట్లకు అమ్మితే ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. థియేట్రికల్ గా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. సినిమా హిట్ కావాలంటే ఎవరు చెప్పని కథతో రావాలి. ఇది చెప్పాలంటే హైయెస్ట్ బడ్జెట్ తో రావాలి. వచ్చినా సరిపోదు, గెటప్ మార్చాలి. ఇవన్నీ చేసినా ఫలితం దక్కుతుంది అని చెప్పలేం. ఇందుకు విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఎగ్జాంపుల్ గా నిలిచిందే. సినిమాపై 70 కోట్లు ఖర్చు పెడితే వర్కౌట్ కాలేదు. అయినా నిర్మాతలు ఏమాత్రం తగ్గకుండా విజయ్ పై భారీగా ఖర్చు పెడుతున్నారు. టాక్సీ వాళ్ళ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న రణబాలి హై బడ్జెట్ మూవీనే. ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్స్ అందరికీ బాలయ్యే కావాలి. అలాగే ఫేడ్ అవుట్ అయిన దర్శకులు కూడా బాలయ్య ఛాన్స్ ఇస్తాడని వెయిట్ చేస్తున్నారు. ఏ డైరెక్టర్ని పలకరించినా బాలయ్యకు కథ వినిపించామంటున్నారు. వాళ్ళెవరో చూసేద్దాం. అఖండ 2 తర్వాత బాలకృష్ణ నటిస్తున్న గోపీచంద్ మలినేని మూవీ ఈ మధ్యనే మొదలైంది. సినిమా పూర్తి కావడానికి ఇంకో 4-5 నెలలు పడుతుంది. ఈలోగా నెక్స్ట్ మూవీపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ లిస్ట్ లో కొత్తగా వశిష్ఠ చేరాడు. బింబిసార హిట్ తర్వాత వశిష్ఠ చిరంజీవితో విశ్వంభరను 2 ఏళ్లుగా తీస్తూనే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్ లో లోపాలను ఏడాది నుంచి తీర్చిదిద్దుతూనే ఉన్నారు, కానీ రిలీజ్ డేట్ ప్రకటించడం లేదు. బింబిసార రిలీజ్ కాగానే బాలయ్య ఫ్యామిలీకి స్పెషల్ షో వేశారు. సినిమా చూసిన వెంటనే ఇద్దరు కలిసి చేద్దామని చెప్పాడు బాలయ్య. వశిష్ఠ నెక్స్ట్ మూవీ బాలయ్యతో ఉంటుందనుకుంటే చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడు. రామ్ చరణ్ కోసం కథ రాసుకుని వెళ్తే అది చిరంజీవికి నచ్చి చేశాడని టాక్. లేటెస్ట్ గా మోక్షజ్ఞ కోసం కథ వినిపించగా మరి ఆ కథను బాలయ్యతో ఉంటుందా లేదంటే మోక్షతో ఉంటుందో తెలియాల్సిందే. సెట్స్ పై ఉన్న బాలయ్య గోపీచంద్ మూవీ రిలీజ్ ఎప్పుడో తెలీదు. కానీ విజయ్ కనకమేడల దర్శకత్వంలో నటించే సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అల్లరి నరేష్ తో తీసిన నాందితో విజయ్ కు గుర్తింపు వచ్చింది. సినిమా బ్రేక్ ఈవెన్ అయినా భారీ లాభాలు రాలేదు. ఆ తర్వాత నరేష్ తో తీసిన ఉగ్రం ఫ్లాప్ అయింది. నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ తో తీసిన భైరవం కూడా నిరాశనే మిగిల్చింది. కెరీర్ లో సరైన హిట్ లేని విజయ్ కు బాలయ్య ఛాన్స్ ఇవ్వడం షాక్ ఇస్తోంది. అంత బలమైన కథ ఏం చెప్పి ఒప్పించాడా అంటూ చర్చించేసుకుంటున్నారు. ఇందులో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ గా కనిపిస్తాడంటూ ప్రచారం కూడా జరుగుతోంది. బాలకృష్ణకు కథ నచ్చితే చాలు. సీనియరా, డెబ్యూ డైరెక్టరా అని చూడడు. స్టోరీని కన్విన్సింగ్ గా చెబితే చాలు, ఛాన్స్ కొట్టేసినట్టే. బాలయ్య ఈ మధ్య కాలంలో యంగ్ డైరెక్టర్స్ కు వరుస ఆఫర్స్ ఇచ్చేస్తున్నాడు. అదిరిపోయే బ్లాక్ బస్టర్ లేకపోయినా గోపీచంద్ మలినేనికి ఛాన్స్ ఇచ్చి వీరసింహారెడ్డితో హిట్ కొట్టాడు. ప్రస్తుతం మరో మూవీ చేస్తున్నాడు. మరో యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా బాలయ్య లిస్ట్ లో చేరాడు. ఈ దర్శకుడు 9 ఏళ్ల కెరీర్ లో 4 సినిమాలు తీశాడు. శ్రీవిష్ణు హీరోగా మెంటల్ మదిలో బ్రోచేవారెవర్రా తీసిన వివేక్ నానీతో అంటే సుందరానికి సరిపోదా శనివారం డైరెక్ట్ చేశాడు. సరిపోదా శనివారం హిట్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా జస్ట్ ఓకే మూవీ మాత్రమే. స్టార్ హీరోలతో వర్క్ చేయలేదన్న పాయింట్ పక్కన పెడితే ట్రాక్ రికార్డ్ లేని వివేక్ ఆత్రేయకు బాలయ్య ఛాన్స్ ఇచ్చాడట. బాలయ్యతో సినిమా కోసం హరీష్ శంకర్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలయ్యతో సినిమా తీయాలనుకున్న కోరికను హరీష్ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఓపెన్ గానే చెప్పేశాడు. వీరసింహారెడ్డి ఓపెనింగ్ షాట్ ను తనే డైరెక్ట్ చేశానని, ఒక్క షాట్కే రిజల్ట్ ఇలా ఉంటే సినిమా తీస్తే ఓ రేంజ్ లో ఉంటుందన్నాడు హరీష్. మంచి కథతో బాలయ్యను ఒప్పించి డైరెక్ట్ చేయాలన్న ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలిపాడు. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ మీకోసం. విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న హై బడ్జెట్ మూవీ నాగబంధం నుంచి సెకండ్ సింగిల్ సురసుర సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ వీడియో 19న విడుదల చేస్తున్నారు. చియాన్ విక్రమ్ బర్త్డే సందర్భంగా 63వ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ట్రైన్ సెట్ లో వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ ఆదర్శ కుటుంబం షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా వెంకీ త్రివిక్రమ్ ఉన్న ఓ ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. మల్లీశ్వరి నువ్వు నాకు నచ్చావుకు కథ మాటలు రాసిన త్రివిక్రమ్ ఫస్ట్ టైం వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. రేపటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.